నిసలదీనహీనుడగునాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవనా మురలాలించెను తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవనా మురలాలించెను తన మహాదయను నను గణించెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను యెహోవనా మురలాలించెను తన మహాదయను నను గణించెను. అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోప్పగించి పాపపు నిగుల్ నిగుల్ సొగసుగా నడంచెను యెహోవనా మురలాలించెను.
బలపరిచినటువంటి ఆహారమును బట్టి తయారు చేసిన హస్తములను మీరు ఆశీర్వదించారు. ఈ ఆహారపు వీళ్ళు మీకు మహిమకరంగా అయా ప్రతి తినుచున్న బిడ్డకు మేలుకరంగా ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ బిడ్డలైన మేము తల వంచి ప్రార్థిస్తున్నాం. మరొకసారి మీ కృప మాకు తోడుగా ఉంచి ఈ కార్యం అంతటిలో మీరే అధ్యక్షునుండి ఘనత తెచ్చుకోమని యేసు స్వామి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరొక పాట ఎవరన్నా వచ్చి దేవుడు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా పరము మోసి దాసటగా నిలిసి ఆదరించుతివి. ఈ శృతి మహిమలు కృపతో నన్ను
హల్లెలూయా. సంతోషం ఉంది. అయితే దీనికి పడ్డ శ్రమ, ఆయన పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నవాళ్ళం కాబట్టి మా దగ్గర ఆయన తెచ్చాడు 5 ఏళ్ల పాటు. ఈ అయ్యగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు లేవు, చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటే అయ్యగారు ఇక్కడికి వచ్చి అమ్మగారు ఇక్కడ చోటు కొన్నాం అయ్యా అని అన్నారు. అప్పుడు ఎన్ని చెట్లు అక్కడ ఇంటి దగ్గర కూర్చుని ఉంటే ఈ చెట్లు అయ్యగారు ఎప్పుడు ఇల్లు కడతాడు, అసలు ఆయన పని అయిద్దా, పెద్దవాడు 60 ఏళ్ళు వయసు వచ్చింది. అక్కడ మా దగ్గరికి వచ్చాడు, చిన్న సెట్ వేసుకుని ఎంతో బాధపడ్డాడు. అసలు ఆ బాధ మేము చూడాల, మేము వ్యవసాయం చేసిన వాళ్ళైనా అంత బాధ మేము పడలా. ఆ సామాన్ లేనిది ఆ ఇల్లు చిన్న ఇంట్లో ఉండి ఇరుకుతోటి అసలు ఎట్లా మేము అడిగినా కూడా రాడు పక్కకి. అంత కష్టపడి ఇల్లుని కట్టుకున్నాడు. ఇంట్లో రావటం అంటే చాలా గొప్పతనం. అయ్యగారు 60 ఏళ్ళ వయసులో. అదే చిన్న సమస్య వస్తే మా ఊర్లో చిన్న మాట వస్తే ఈ టెన్షన్ తట్టుకోలేక మేము ముందు తాగుతున్నామయ్యా, గాంధీ తాగుతున్నామయ్యా. ఎందుకు తాగారంటే నాకు చిన్న సమస్య వచ్చిందంటారు. అయ్యగారికి వచ్చిన సమస్య ఎవరికి రాలా. ఒక్కడే ఈ పని చేసుకుంటాడు. 2 బరిగొడ్లు మేసేవాళ్ళు, మేము 3 బరిగొడ్లు మేసేవాళ్ళు. మా వల్ల కాదు అసలు అంత శ్రద్ధ చేయాలంటే. అవి చేసేసరికి మా పని అయిపోయింది. అయ్యగారు ఈ పని అంతా చేసుకుంటా ఎప్పుడు ఒక కుక్కని బరిగొడ్డు కంటే ప్రేమగా పెంచుతున్నాడు. వాటిని పెంచుతానే మళ్ళీ వాక్యం అంటే ఇంకేం లేదు ఆయనకి. అందరి చర్చలకి ఒక 30-40 మంది ఎత్తే కూడా బాధపడతారు, ఇంతమంది వచ్చారు తక్కువ అని. అయ్యగారు అంట కదా 4, 5 అక్కడ జతలు నేను లెక్కేస్తా, చెప్పులు 4 జతలు 5 జతలు ఉంటాయి. వాటికి అయ్యగారు అసలు బ్రహ్మాండం చెప్పుకుంటారు. ఇంత నాకుంది సంతోషం, దేవుడు నన్ను ఈ విధంగా నడుపుతున్నాడు ముందుకన్నా ఆనందంగా చెప్తాడు. ఇంత కూడా బేలాపడ్డాయన, అంత గొప్ప వ్యక్తి. అందుకని ఆయనకి చక్కనే ఇల్లుని అమర్చాడు. ఇల్లు వాళ్ళందరూ కూడా సక్రంగా ఉండాలని మనసారా దేవుడు. దయచేసి ఈ కార్యక్రమానికి మీ అందరినీ, వచ్చిన బంధువుల్ని, స్నేహితుల్ని, సేవలాసుల్ని, స్థానిక సంఘాన్ని, రక్త సంబంధులను అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించిన గాక. దశ అందరూ లేచి నిలబడితే ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభించుకుందాం. మా దగ్గర తండ్రి సృష్టికర్త మీ యొక్క ఘనమైన నామమునకు వేల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా.
ఇక తండ్రి ఉదయకాలంలో మీ పాదస్థానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. మీ ఇష్టమైన కృపా బాహ్యులను అనుగ్రహింపజేసి ప్రభా యేసుదాస్ గారిని తండ్రి ప్రభా వారి తల్లి గర్భం నుంచి ఈనాటి వరకు తండ్రి మీరు సురక్షితంగా కాపాడి మంచి విద్యనిచ్చి ఉన్నారు ప్రభా. సంస్థలో తండ్రి పని చేయుటకు మీ సేవా కార్యక్రమాలు నిర్వర్తించుటకు మీ జ్ఞానమును వారికి ఇచ్చి ఉన్నారు ప్రభా. మీ సేవలో తండ్రి ఎంతో బలంగా వారిని వాడుకుని ఉన్నారు. విరామ సమయంలో తండ్రి ప్రభా వారు తండ్రి గృహమును కట్టుకుని గృహమునకు ప్రభా మీ యొక్క మందిరమును నిర్మించుకుని సేవా కార్యక్రమం తండ్రి నిర్వర్తించాలని వారి యొక్క ఊహలు ఉద్దేశములై ఉండగా వాటిని సఫలీకృతము చేసి ప్రభా ఈ రోజున ఈ గృహ ప్రవేశము మందిర ప్రవేశము తండ్రి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఆహ్వానించబడిన దాన్ని బట్టి వందనములు. ఎప్పటివరకు తండ్రి మీ నామమున తండ్రి మేము ప్రభా కీర్తనల ద్వారా కనపరుచున్నాము. అదే రీతిగా ప్రభా మేము ప్రవేశిస్తుండగా వాక్య భాగం అందిస్తున్న దైవజనులను తండ్రి ప్రభా మీరు బలపరచండి. మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వారికి అనుగ్రహింపచేయండి. మీ వెలుగును మహిమను మీ పరిశుద్ధాత్మను తండ్రి మా మధ్యన ఉంచండి. చెప్పబడుతున్న వాక్య భాగం తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరు ప్రభా వారి హృదయములలో తండ్రి వీతుకునే వాక్యం వేడుకుంటున్నాం మా దగ్గర తండ్రి. ఆమేన్. ఎప్పుడైనా కొంచెం రాసుగాను కఠినంగా ఉంటారు, కానీ ఎప్పుడు కూడా పాపం వారు మా మధ్య ఉన్నంతకాలం అటువంటి గుణాలు చూపిలా. వారు బావగారు అవుతారు. అయ్యా మీకు నమస్కారం ఆంధ్రయ్య గారు. నిజంగా ఈ గృహాన్ని నిర్మించడానికి నేను ఎంతో కష్టపడ్డా. మా సలగల వారి వంశంలో ఇంత గొప్ప ఇల్లు ఎవరు నిర్మించలే, దేవుడు మాత్రమే మాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరుడు ప్రీతం గారు, వారు అనంతపూర్ వాస్తవ్యులు. వారికి నా ముఖం వచ్చేసి తెలియదు, నేను ఎవరో ఆయన ఎవరో నాకు తెలియదు. మొట్టమొదటిగా వాళ్ళ మామగారు అంటే సునీతమ్మ గారి తండ్రి గారు ప్రతి శనివారం ఉదయకాల సమయంలో వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఒక రోజున కరోనా టైం అన్నది. కరోనా టైంలో అయ్యా మా అల్లుడికి మా కుమార్తెకు మా మనవాళ్ళకి ఇద్దరికి కరోనా వచ్చింది. హోమ్ ఐసోలేషన్ అంటారు కదండి, గృహంలో ఉండాలి, ఆసుపత్రిలో కూడా చేర్చుకోలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. దయచేసి మీరు వారి కొరకు ప్రార్థన చేస్తారా అని అడిగారు. నిజంగా నాకు ధన్యతగా భావించి, అదేంటండి పాస్టర్ గారని పిలిచారు మీరు, మరి వారి కొరకు నేను ప్రార్థన చేస్తానని ప్రతి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం దినదినము ముమ్మారు 15 దినాలు వారి కొరకు ప్రార్థన చేశారు. 15వ దినమున వారు బ్లడ్ టెస్ట్కి వెళితే అంత కూడా బాగుంది అని రిపోర్ట్ ఇచ్చి, అయ్యా మేమంతా బాగున్నాం, నీకేం కావాలి అని అడిగాడు. అయ్యా నాకేమొద్దన్నా. అదేంటి పాస్టర్ గారు, మీరు ఎంతో ప్రార్థన చేశారు, నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని ఆయన, మీరు అడగండి నేను ఇస్తాను అన్నాడు. మీరు అడిగితే ఒక మోటార్ బైక్ కొని పెడతాను అన్నాడండి. 1,00,000 రూపాయల ఖరీదు గలది. అయ్యా నాకు మోటార్ బైక్ ఉంది, నాకు వద్దు అన్నా. మరి ఇంకేం కావాలి? ఒక పెద్ద మైక్ సెట్, మరి నీకు సువార్త సభల కొరకు ఉపయోగించుకోవటానికి నేను కొని పెడతాను అన్నాడు. అయ్యా నాకు అది ఉంది, నాకు వద్దన్నా. మరి నీకేం కావాలి? అప్పుడు నేను దండమూడి గ్రామంలో ఉంటూ ఉన్నానండి. అయ్యా నేను ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ మందిరాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను. ఆ ముందు స్థలం ఉంటే ఆ స్థలములో గృహాన్ని కట్టుకొని గృహం పైన మందిరాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను అని అంటే, తప్పకుండా పాస్టర్ గారు అని నన్ను నా సతీమణిని మా పాస్టర్ గారిని ఇద్దరిని పిలిచి అనంతపూర్ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద లాడ్జిలో, పెద్ద ఆఫీసర్స్ ఉండేటువంటి ఆ లాడ్జిలో నన్ను అంటే మా ఇద్దరిని అక్కడ రాత్రి పెట్టి సాయంత్రానికి పిలిచి 5 లక్షల రూపాయలండి చేత్తో ఇచ్చి, అయ్యా
మీరు ఆ స్థలాన్ని కొనుక్కోండి అని చెప్పి అన్నారు. నిజంగా ఆ రోజు మాకు ఎంతో ఆనందం వచ్చింది. ఆ తర్వాత ఆ దినం మొదలుకొని ఈ 5 సంవత్సరాలండి, 5 సంవత్సరాలు ప్రతి నెల 17,500 రూపాయలు చొప్పునండి. నిజంగా ప్రీతమయ్య గారు 10,000, అంటే ఆయన యజమానుడు, ఆమె భార్య నర్సుగా పనిచేస్తుంటారు, ఆమె 7,000, 7,500 అలాగా 5 సంవత్సరాలు ప్రతి నెల పంపించారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆఫీసు వారు మా పాస్టర్ గారు అంటున్నారు, ఈయన ఎప్పుడు కూడా వాలంటరీగా నేను ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడికి వెళ్ళినా దైవ సేవకులు దేవుని చేత పిలువబడ్డారు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు అని వారిని పాస్టర్ గారులు అని సంబోధిస్తూ ఆ విధంగా ఉండేవాడిని. ఆ పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా మీరు యవనస్తుడుగా ఉన్నారు, ఇప్పుడు మీకంటే ముసలి వాళ్ళు రిటైర్ అవ్వకుండా ఇంకా 10 ఏళ్ళు 5 ఏళ్ళు సర్వీస్ ఉందన్నారు, మీరు ఆల్రెడీ అప్పుడే రిటైర్డ్ అయిపోయారు, నాకు చాలా బాధగా ఉందయ్యా అని చెప్పని అన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ పదవుల కంటే దేవుని సేవలో వారికంటే ఎక్కువగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా వారి ఆర్థిక సకుల మా బాబు కొంత ఇచ్చారు, కానీ ఆర్థికంగా ఎక్కువగా. అందుకే శ్రీరాముల ప్రీతం గారు, వారి సతీమణి శ్రీరాముల ప్రీతం సునీత గారు, వారి ఆర్థిక సహాయంతో ఈ గొప్ప మందిరాన్ని మేము ఈ స్థలాన్ని నిర్మించుకున్నాం. దేవుడు ఆ కుటుంబాన్ని నిండుగా మెండుగా కోకొల్లలుగా ఆశీర్వదించాలని, వారు ఇంకా ఎక్కువ దేవుని సేవలో వర్ధిల్లాలని మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఒక చిన్న మాట చెప్పాలి. ఈ గ్రామానికి వచ్చినప్పుడు నేను సలగల వారి వంశము దగ్గరికి వెళ్ళాలనుకున్నానండి. చిన్న చిట్టి అంటే మనోహర్ అంటారు ఆయన్ని, బెండ తోట వేశాడు. బెండ తోట వేసి నాకంటే చిన్నవాడే కానీ పెద్దవాడు అనుకుని, అయ్యా ముసలాయన పెద్ద ఆయన సలగలోళ్ళు ఎక్క తోటలో నుంచి బయటకు వచ్చి సలగలోళ్ళు కావాలా, నేనే సలగలోని అన్నాడండి. అన్న వెంటనే చాలా సంతోషం. అక్కడ తీసుకెళ్లారంటే మా తమ్ముడు సలగల మాణిక్యరావు దగ్గరికి, బుల్లబ్బాయి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. మాణిక్యరావు దగ్గరికి వెళ్ళాం మొట్టమొదట. అక్కడి నుంచి ఆ అబ్బాయి సహాయంతో బుల్లబ్బాయి దగ్గరికి, చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళాం. కరుణాకర్ అనేటువంటి వారి ఇల్లు కట్టుకోవటానికి ముందు ప్రయత్నం చేశాం. మరి దేవుని ప్రణాళిక ఏంటో నాకు తెలియదు, కానీ మరి తారుమారు చేసి బుల్లబ్బాయి ఇంట్లో డబ్బిచ్చి ఆ ఇల్లు కట్టుకున్నాం. 4 ఏళ్ళు నిజంగా మరి ఆంధ్రయ్య గారు మా కష్టాన్ని చూసి వర్షం వస్తే పరదాలు కట్టుకున్నామండి. బ్లూ పరదా, పచ్చ పరదా చినిగిపోయాయి. ఒకరోజు జమ్మేస్తే ఆంధ్రయ్య గారు బయటకు వచ్చి, అయ్యా ఆ జమ్ము కళ్ళల్లో పడితే ఏమైంది, కళ్ళు పోతాయి కదా అన్నాడు. అయినా దేవుడు ఉన్నాడు. ఆయన ఎట్లా ఓర్చుకొని ఉన్నానో అంతగా నేను ఓర్చుకున్నాను. వెళుతూ మరి మాణిక్యరావు వెళుతూ చాలా సార్లు కూడా మరి అయా మీరు ఈ వయసులో కట్టుకునేది కాదు, ఎప్పుడో కట్టుకోవాలి అని అంటే, ఇంకా దేవుడు నాకు శక్తి ఇచ్చాడండి. దేవుని సేవకు ఒక రకంగా చెప్పాలంటే రిటైర్మెంట్ లేదు. స్తోత్రం చెప్పాలా దేవునికి. దేవుని సేవకు రిటైర్మెంట్, పదవీ విరమణ లేదు. నేను నా దేవునికి, మా పాస్టర్ గారు, నేను నిజంగా ఆమె ఎంతో నాకు సహాయం చేసిందండి. ఆమె దీన పరిస్థితిలో, లేవలేని స్థితిలో ఉన్న ఆమె, అయ్యా మనం ఇల్లు కట్టుకోవాలి. రాత్రింబగళ్ళు ఎన్నోసార్లు విజయ్ కుమార్ గారు చూశారు. మేమిద్దరం కూడా ఇసుక జల్లించుకున్నామండి. జల్లెడ పెట్టి, ఏందండి మీకు ఈ వయసులో ఇది ఏంటంటే, కుమారులేమో ఉద్యోగస్తులు. మరి మా అక్కయ్య ఉంది ఇక్కడ, మా బావగారు ఉన్నారు, పెళ్లి సలోమి వారి పేరు. ఆమె, అయ్యా నేను లేవలేని స్థితిలో ఉన్నాను అని చెప్పని, మా అన్నయ్య గారి కుమార్తె. అలాగే వీరంతా మా అల్లుడు గారు అబ్రహాం గారు, మావయ్య నువ్వు కష్టపడి కట్టుకుంటున్నావు, దేవుడు నీకు మంచి ఇల్లు ఇస్తాడు. వాళ్ళందరి ఆశీర్వాదాల వలన
మరి ఈ గృహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మరి ముఖ్యంగా ప్రీతం గారి కుటుంబ సభ్యులకు నా జీవిత కాలము రుణపడి ఉంటాను. ఎందుకంటే వారు ఆర్థిక సహాయం, ఒక అధికారికి ఒక 30,000 వస్తాయో రావో, అంతేనా పాస్టర్ గారు? కానీ నాకు మాత్రం ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే 30వ తారీఖున ప్రీతం గారు 10,000 రూపాయలు పంపిస్తారు. అలాగే సునీతం గారు 7,000, 7,500 ఆమె జీతంలో దశమ భాగాన్ని తీసి నాకు సొంత కుమారులు నాకు పంపించలేదు, కానీ వారు మాత్రము నాకు ప్రతి నెల ఆర్థిక సహాయము. నాకు కొరత లేదండి. అందరూ అనేవాళ్ళు, ఈయనకి పొలం లేదు, ఇల్లు లేదు, బంధువులు కూడా లేరు, ఇక్కడ ఈయన ఎలా పోషించబడతాడు? నేను వాళ్ళకి అందరికి ఒకే మాట చెప్పా, ఆకాశ పక్షులను దేవుడు పోషించట్లేదా? ఆ దేవుడు పోషిస్తాడు అని నా దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా. ప్రతి సంవత్సరం కూడా మాకు తోచిన ఆర్థిక సహాయంతో వస్త్రాలు పండుగకి ఇచ్చేవాడిని. ఈ సంవత్సరం ఎవరు ఇవ్వకపోయినా నేను ఇవ్వటం జరిగింది. ఇదంతా దేవుని సంకల్పమే కానీ మరొకటి కాదు. నేను అయ్యగారికి వాక్యానికి సమయం మీకు మునుపు నేను అనుకుంటున్నాను, మా అక్క క్యాన్సర్ వచ్చింది, చాలా బాధలో ఉంది. మరి మా వంశంలో మేమిద్దరమే ఉన్నామండి. మా అన్నయ్యలు ఇద్దరు చనిపోయారు, మా అమ్మ మా నాన్న చనిపోయారు. మరి నాకు తోడుగా ఉండే ఆమె, నేను గృహం కడితే ఇల్లు చూసిద్దా చూడలేదా అని చాలా బాధపడ్డా. కానీ దేవుని కృపలో వారు చూడగలిగినందుకు చూసినాకయ్యా దేవుడు నీకు మంచి ఇల్లు ఇచ్చాడయ్యా అన్నారు. కాబట్టి మీ అందరూ నా మనవిని అంగీకరించి మీరు వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మా బావమరుదు ఉన్నారు, మా పాస్టర్ గారు అన్నగారు, వారు వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నారు. వారు ఎంతో దయార్థ హృదయంతో వచ్చారు. ధారావారి వంశంలో సుధాకర్ అయ్య గారు ఎంతో ప్రేమతో, అయ్యా నేను వీడియో తీసుకోవాలి, ఫోటోగ్రాఫరు మీరు వీడియోగ్రాఫరు కాబట్టి తీసుకురండి, ఇది దేవుడిచ్చిన బహుమతి అంటే అయ్యా తప్పకుండా అని చెప్పారు. అలాగే విజయ్ కుమార్ గారు, దాస్ గారు నా కుడి భుజం అండి. మేమిద్దరం కూడా ఇంతకుముందు అయ్యగారు పాస్టర్ గారు జాకోబ్ గారు రాక మునుపు ఎవరి పేరన్నాను, జార్జి గారు ఒకరోజు చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పి, అయ్యా మీరు చాలాసార్లు రావాలంటే అయ్యా నాకు ఒక చిన్న సంఘం ఉంది, వారిని పోషించుకోవాలని చెప్పుకుంటూ అలాగున్నా. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి విల్సన్ పాస్టర్ గారిని నేను ఎందుకు పిలిచాను అని అంటే ఆయన గురించి 2 మాటలు చెప్పాలండి. నా జీవితంలో అలాంటి వ్యక్తి నాకు వరంగల్, ఖమ్మం ఆఫీసర్గా నేను ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా 2 జిల్లాలకు సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో పనిచేశాను. నేను అక్కడికి వెళ్ళగానే పెద్ద డిపార్ట్మెంట్ డైరెక్టర్లు వచ్చి నన్ను పలకరించలా, లేదా ప్రెసిడెంట్ వచ్చి పలకరించలా, లేకపోతే ఏం చేస్తావు అని చెప్పలా. కానీ నేను పాస్టర్ గారిగా లారీ తీసుకుని వెళ్ళగానే నా కొరకు పాస్టర్ విల్సన్ గారు, అబ్రహాం గారు, ఆ తర్వాత మరి ఇప్పుడు ఆయన కిష్కిందపాలెంలో పనిచేస్తున్నాడు మోజెస్, తర్వాత ఇంకొక అతను, 4 నా సామాను దించి అక్కడ నన్ను ఇంట్లో పెట్టి ఆ తర్వాత ఏర్పాటు చేసి అక్కడున్న 6 సంవత్సరాలలో నమ్మకమైన పాస్టర్ గారు విల్సన్ గారు. చప్పట్లు కొడతారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో ఉన్న ఒక గొప్ప విషయం నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. తనకున్న ఒక్క కుమార్తెను కోల్పోయాడు, కానీ దేవుని సేవ విడిచిపెట్టల. నాకు అందుకు అందరిలోకి నా శిష్యుడు, నేను ప్రేమించేవాడు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయన వాక్యం చెబితే నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేనున్న సమయంలో ఆయన రెగ్యులరైజేషన్ చేశాను అయ్యగారు వారిని. ఆ సమయంలో నేను కానీ చేసి ఉండకపోతే పై నాయకులు ఎలాగుండేవారో నాకు తెలియదు. ఆంధ్ర తెలంగాణ అనే భేదం వచ్చినా వాళ్ళకి మేము అక్కడ ఉన్నప్పుడే తెలంగాణ డివైడ్ అయిపోయిందండి. ఆ ఉద్దేశంలో నేను ఆ కార్యక్రమాలు చేశాను. ఎంతో సహకరించారు నాకు. మరి సమయంలో నా మాట అంగీకరించి బహుదూర ప్రయాణం చేసి
ఈ కార్యక్రమంలో ఉండటం నేను ధన్యతగా భావిస్తున్నాను. జాకోబ్ గారు కూడా కొద్ది నిమిషాలు చెప్తారు, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి ఇప్పుడు సమయంలో చప్పట్లు కొట్టి అయ్యగారు నాకు అని ఇద్దాం విల్సన్ గారిని. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. మాకు తరిపేది ఇచ్చింది సారు. ఆయన గారి ముందే మేము నేర్చుకున్నాం ఏం చెప్పాలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ మా గురువు గారు అయ్యేసరికి గురువు గారి ముందు మాట్లాడటం అంటే అంత ఈజీ కాదు. నిజంగా సార్, సార్ అనుభవంలో పెద్ద పెద్ద దైవజనులు చూశారు. అయినా కానీ నాకు ఇచ్చిన ఈ గొప్ప దానితనం బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు సార్. ఎప్పుడు కూడా సార్ అంటే మాకు ప్రత్యేక ఆఫీసులో అందరిని మేము నాయకులు లెక్క చూసాం కదా, సార్ మాత్రం మా సొంత వ్యక్తి లెక్క చూసుకునేవాళ్ళు. సార్ కూడా మమ్మల్ని మేము వాలంటీర్స్ అప్పుడు స్థితిలో ఉన్నా కానీ పాస్ గారు నిజంగా వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి, దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రియక దేవుని సంగమా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి ఈ నూతన గృహ సందర్భంగా ఒక రిఫరెన్స్ నా 2వ వచనము. బైబిల్ తెచ్చుకున్నారమ్మా? బైబిల్ ఉంటే కొంచెం సహాయం చేయండి. 10వ అధ్యాయం 2వ వచనము. అపోస్తులు 10. బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలన్న. కొర్నేలు గురించి బహుశా మన అందరికీ తెలుసు. బైబిల్లో ఆయన గురించి ఏమి రాయబడిందంటే, ఇంటి గురించి కొర్నేలట తన ఇంటి వారి అందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున ఇల్లు మనం కట్టుకుంటాం, మంచిదే. కానీ ఇంటి బంగ్లా కంటే ఆ కుటుంబంలో వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది వాక్యం మనకి నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉంది. ఆమేన్. సో కొర్నేలు ఇల్లు భయం ఉంది ప్లస్ భక్తి ఉంది. ఈరోజు మన ఇంట్లో కూడా ఏముండాలమ్మా? భయం ఉండాలా, భక్తి ఉండాలా. భయము భక్తి కనుక లేకపోతే కుటుంబ వ్యవస్థ అంత సాఫీగా సాగదు. ఇంకా కొన్నేళ్ళట ఆ ఇంటి నుంచి అనేకులకి ధర్మకార్యాలు చేసేవాడట. ఆమేన్. సో మన కుటుంబం నుంచి కూడా సార్ చెప్తున్నారే, ఎవరో నాకు సహాయం అందించారు విల్సన్ అమ్మ అని. మన కుటుంబం నుంచి కూడా ఎవరికో మేలు పొందగిన వారికి సహాయం చేయడానికి మనం చెయ్యి ఎంత మాత్రం వెనక్కి చెయ్యవద్దు. సో బైబిల్ ఉన్న ఇల్లు భయభక్తులు కలిగిన ఇల్లు అయి ఉండాలి మంది. ఆమేన్. ఏ ఇల్లమ్మా? దేవుడు అంటే భయము భక్తి కలిగిన ఇల్లు అయి ఉండాలా. 99% ఇల్లు వాస్తు ప్రకారం కట్టినయే. ఎక్కడ మన ఇండియా మొత్తం చూసుకున్నా కానీ వాస్తు కట్టాలా. ఆమేన్. ఎలా కట్టాలమ్మా? వాక్యం ప్రకారం కట్టాలి. అంటే ఈ మూలకది ఆ మూలకది ఇదని కాదు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అంటే నీ ఇంట్లో భయం ఉండాలా, దేవుడు అంటే భక్తి ఉండాలా. ఎవరండి మారాల్సింది? ఎందుకంటే 10 కుటుంబాలు కలిస్తే ఒక ఊరు అయింది. అవునా కదా? 10 ఊర్లు కలిస్తే ఒక మండలం అయింది, 10 మండలాలు కలిస్తే ఒక జిల్లా అయింది, 10 జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం అయింది, 10 దేశాలు కలిస్తే ప్రపంచం అయింది. ఇప్పుడు మారాల్సింది ఎవరు? కుటుంబం. ఆమేన్. అందుకని వాక్యం చెప్తుంది, కొర్నేలు తన ఇంటి వారి అందరితో, ఒక్కడ కాదు. మన ఇళ్ళలో కొంతమంది ప్రార్థన కొత్త, కొంతమంది రాము. కానీ ఆయన ఇంటి వారి అందరితో ముందు మారాల్సింది ప్రపంచం కాదు, మన కుటుంబం, భార్య, భర్త, పిల్లలు. అందుకని బైబిల్ రాయబడింది, నీతిమంతుల గుడారములో రక్షణ సునాదము వినబడను అని. హల్లెలూయా. రక్షణ సునాదం మన కుటుంబం నుంచి, మన ఇంట్లో నుంచి రక్షణ వినబడాలి. కానీ మన కుటుంబంలో ఏవే నాదాలు వినబడతా ఉంటాయి. అవి మామూలు నాదాలు కాదు. నేను ఒక ఇంటికి పోయాను సార్. ఆ ఇంటికి పోతా ఉంటే ఆయనకి రాశారు ప్రేమ నిలయం అని రాసుకున్నారు. ఆమె సార్ వాళ్ళకి మంచి చక్కని పేరు పెట్టారు. ఇళ్ళ పేర్లు పెట్టుకుంటారు కదా. వాళ్ళ భార్య గారి పేరు ప్రేమట, ప్రేమ నిలయం అని పెట్టారు. నిలబెడితే నేను కొన్నాను వీళ్ళు ఎంత ప్రేమగా ఉంటారు అని తెలిసిన వాళ్ళే. ఇంటి మీద కాలింగ్ బెల్ కొడతా ఉంటే 3 బెల్లకు బయటకు వచ్చారు. వాళ్ళ ముఖాలు చూసేసరికి అర్థమైపోయింది ఎంత మాత్రం ప్రేమ లేదు. వాక్యం చెప్తూ ఉంది ప్రియక దేవుని సంగమా,
మన కుటుంబం నుంచి రక్షణ సునాదము వినబడాలా. దేవుని సేవకులు మన ఇంట్లో నుంచి రావాలా. ఆమేన్. దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వాక్యము మన కుటుంబం నుంచి వెళ్ళాలా. కనుక దేవుడిచ్చిన ఈ నూతన గృహంలో, ఈ నూతన ఇంటికి దేవుడి యొక్క వాగ్దానము భయము భక్తి కలిగిన ఇల్లు ఉంది. ఆమేన్. ఇంకంటాడు దేవుడు, నేడు ఈ ఇంటికి రక్షణ అంటే మన ఇల్లు రక్షించబడిందై ఉండాలా. ఆమేన్. ఓ మేళ మిద్దెలు మొత్తం కట్టుకుంటాం, అందులో క్రీస్తు లేకపోతే మన ప్రయాసము. అందుకని యెహోవా ఇల్లు కట్టించని ఎడల, వాస్తవానికి బైబిల్లో ఇల్లు కట్టింది ఎవరంటే సార్ అని చెప్పుకుంటారు. ఆమేన్. జేజస్ గారు కట్టారు, లేకపోతే అమ్మగారు కట్టారు అని. బైబిల్లో ఇల్లు కట్టడానికి ఇద్దరికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికమ్మా? ఇద్దరికి. ఫస్ట్ ఏంటంటే వాక్యం చెప్తుంది, యెహోవా ఇల్లు అంటే ఇల్లు కట్టించేవాడు దేవుడే ఫస్ట్. ఆమేన్. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. వండర్ఫుల్ రెండు మాటలండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇల్లు కట్టేవాళ్ళు మేస్త్రి కాదు, లేదా ఇంటి యజమాని కాదు, ఇంకెవరో కాదు. యెహోవా ఇల్లు అంటే ఇల్లు కట్టేవాడు దేవుడని అన్న తర్వాత ఇంకో మన బైబిల్లో ఉంటుంది, జ్ఞానవంతురాలు ఇల్లు. మేస్త్రి కట్టేది, ఇంటి యజమాని కట్టేది. ఏమా? ఇంటిలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. భౌతికంగా ఇటుకలు పేర్చి మనం ఎంత మిల్లిగలు కట్టుకున్నా ఆ ఇంట్లో ప్రశాంతత, ఆ ప్రేమ, ఆ శాంతి, ఆ సమాధానం లేకపోతే చాలా ఇబ్బంది పడతా ఉంటాం. అందుకంటున్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రేక దేవుని సంగమా, ఓ ఇంటికి ఒక ఆయన రాసుకున్నాడు, కుక్క ఉంది జాగ్రత్త అని. ఆమె సార్ ఎవరు రాసుకున్నాడు? కుక్క ఉన్నది జాగ్రత్త అని రాశాడు. ఆయన రాసిన తర్వాత ఆయన ఇంటికి ఎదురుగా ఇంకొక ఆయన ఇంట్లో మా ఆవిడ ఉంది జాగ్రత్త అని పెట్టాడు. ఇంట్లో ఎవరున్నారట? ఇంట్లో మా ఆవిడ ఉంది జాగ్రత్త అని. ఆయనేమో కుక్క ఉంది జాగ్రత్త అని పెట్టుకుంటే ఈయనేమో మా ఆవిడ ఉంది జాగ్రత్త అని పెట్టుకున్నాడు. అంటే దేవుడు ఎందుకు స్త్రీ గురించి ప్రత్యేకంగా బైబిల్ రాంచి అంటే జ్ఞానవంతుల ఇల్లు కట్టును. పురుషులు దేవుందమ్మా. ఆమేన్. కుటుంబ వ్యవస్థకి మన దేశ పరిపాలన రాష్ట్రపతి సార్ చెప్తూ ఉంటారు మాకు ఈ మాట. పేరుకే రాష్ట్రపతి. ఆమేన్. పరిపాలన అంతా ప్రధానమంత్రిదే. అలానే ఇంటికి యజమాని పురుషులు కావచ్చు, కానీ పరిపాలన అంతా స్త్రీదే. అందుకే వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ప్రార్థన పూర్వకంలో కావచ్చు, వాక్యప్రాయం కావచ్చు, పిల్లగాల పెంపకం కావచ్చు, భర్తకి సలహా ఇచ్చే విషయంలో కావచ్చు. కనుక మన ఇల్లు జ్ఞానం కలిగిన ఇల్లు అయి ఉండాలా. ఆమేన్. ఏ ఇల్లమ్మా? జ్ఞానవంతురాలతో ఇల్లు కట్టంటే జ్ఞానం అనగా క్రీస్తుని కలిగి ఉన్న ఇల్లై కావాలా. వాస్తు ప్రకారం కాదు. వాక్యం చెప్తుంది, బండ మీద తన ఇల్లు కట్టినవాడు. బండ అనగా క్రీస్తు. సమస్యలు రాని సార్ నా గురించి ఒక మాట చెప్పారు. నాకుంది ఒక్క అమ్మాయి, ఒక బిడ్డ దాన్ని ఆపరేషన్ చేసుకున్నాం. 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాప సరిపోయింది, పిల్లలు లేరు. మళ్ళీ రీఆపరేషన్ చేస్తే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. అసలు సేవ చేయాలా, నాకు అవసరమా? దేవుడిచ్చిన ఎకరం పొలం ఉంది, కొద్దిగా రాజకీయాలు తిరుగుతూ ఉన్నాను, ప్రజెంట్కి పోడేసిపోదామని ఎన్నోసార్లు సతమతం అయిపోయాను, కన్నీళ్లు గార్చాను. కానీ ఏబు కుటుంబంలో 10 శవాలు పోయినాయి. ఆమె ఆయన అన్నాడు, ఆ గొప్ప మహానుభావుడు దేవుడిచ్చాడు, దేవుడికి స్తోత్రం అన్నాడు. కనుక వారు వచ్చిన వరదలు వచ్చిన కష్టాలు శ్రమలు బాధలు ఎన్ని వచ్చినా క్రీస్తుకి నీ కుటుంబాన్ని కడితే ఆమేన్. క్రైస్తుడికి విశ్వాసము ఈ అల్పకాలంలోకి ఈటి చూసేది ఎంత మాత్రం కానే కాదు. మన విశ్వాసము చూడని పరలోక రాజ్యము. కనుక క్రీస్తు అనే బండ మీద మన ఇంటిని కట్టాలా. యెహోషువ అంటాడు, నేను మిగిలిన మీరే పూర్తి చేయండమ్మా, అంతా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నాను, తెలిసిన వాక్యాలే. ఆమె ఏం తల్లి, నేను నా ఇంటి వాడు యెహోవాని దేవుణ్ణి సేవించే వీళ్ళై ఉండాలా. ఆమేన్. మన ఇల్లు అనేకులకి
అలా ఎవరి ఇల్లు అయితే కట్టుకుంటారో వాక్యం ప్రకారము దేవుడు నిజంగా సంతోషిస్తాడు. ఆమె నువ్వు మేళ కట్టినా, మిద్దెలు కట్టినా, ఏది కట్టినా వాక్యం ప్రకారం కనుక మనం జీవించకపోతే ఆమె మన ఇల్లు అది దేవుడు కట్టించినట్టుగా ఉండదు. కావున ప్రియక దేవుని సంగమా, పెద్దలారా, నీకు దాసుడుగా దీనికి వాక్యం మీతో పంచుకుంటున్నాను. మన ఇల్లు జ్ఞానం కలిగి ఉండాలా, మన ఇల్లు రక్షణ కలిగి ఉండాలా, మన ఇల్లు భయం కలిగి ప్లస్ భక్తి కలిగి ఉండాలా, మన ఇల్లు పేదవారికి మనకున్న దాంట్లో ఎంతో కొంత చెయ్యి సాపేదారిగా ఉండాలా, మన ఇల్లు దేవుణ్ణి సేవించిల్లై ఉండాలా, మన ఇల్లు బండ మీద అనగా క్రీస్తు మీద ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుల్లో తప్పిపోని ఇల్లై ఉండాలి. అటువంటి ఇల్లు మరి దేవుడు ఈరోజు మా నాయకులు గారికి సార్కిచ్చారు. ఇంటి కొరకు మరి వారికంటే ముందుగా దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క సన్నిధి ఆ కుటుంబంలోకి పోగాగిన అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మంచి మాటలు వరంగల్ నుంచి మరి నా మాట అంగీకరించి నాకు శిష్యుడైన ఇప్పుడు పాస్టర్ గారు, అభిషేకం పొందిన పాస్టర్ గారు, గౌరవనీయులు. మరి నేనైతే రిటైర్డ్ అయ్యాను కానీ ఆయన ఇంకా రిటైర్డ్ కాల కదండి. మేబీ ఆయన సేవ చక్కని వర్తమానం అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అండి. 12 గంటల దాకా ఎక్కడ ఉంటుంది? 12 గంటలకు ముందు దేవుని కొండల మీద ఉంటుందంట అండి. 12 గంటలు దాటితే ఎక్కడ ఉంటుంది? కొండల మీద ఉంటుందంట. కొండల దృష్టి పోయింది, కొండల దృష్టి వైపు మళ్ళించద్దు. ఇక్కడ మా తమ్ముడు రామకృష్ణ, నేను చిన్నవాడిని మా వంశంలో, కానీ ఇప్పుడు కూడా ఆయన కుటుంబంతో నేను మనవి చేయగా వారి సతీమణి గారు ఉమామహేశ్వరి, రామకృష్ణ, అలాగే రాంబాబు పాప మానస, తర్వాత వారి బిడ్డలతో అయ్యా మీరు వచ్చినందుకు మా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో జాకబ్ గారు ఉన్నారు. మరి ఒక 5 నిమిషాలు దయచేసి, కొంచెం బాధపడబాకండి, కొంచెం ఎలకల జ్వరబడినా కొంచెం దాచిపెట్టండి, కొద్ది నిమిషాలు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి యేసుదాస్ గారికి, వారి సత్యమణి గారికి, వారి కుటుంబ సభ్యులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఇది సమయం కాదు, 1 గంట కరెక్ట్గా ఇంకా చెప్పడం కూడా. అయితే నేను నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిన నమ్మకంగా పనిచేస్తామో తగిన సమయం అందు దేవుడు వారిని బహుగా హెచ్చించును. ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దేన మనసుకులై ఉండి తగిన సమయమున మేము ఆయన బహుగా ఎట్లంట బహుగా హెచ్చించువారై ఉన్నారు. కానీ మొట్టమొదట ఇంట్రొడక్షన్లో ఒక పెద్ద ఆయన చెప్పారు, ఇక్కడ కీర్తన పడిన అతను ఎన్నో బాధలు పడ్డారు. చెప్పులు లెక్కెత్తి ఎన్ని చెప్పులు ఉన్నాయంట? 4 జతలు 5 జతలు చెప్పులు. ఆ 4-5తోనే సువార్త సేవను ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు. అదే రీతిగా మంచిగా సువార్త సేవను వారు చేసి వచ్చి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారిని ఆస్వాదించి ఎవరో సహాయం చేసిన దాన్ని బట్టి దేవుని సన్నిధిన మంచి స్థలాన్ని కొనుక్కున్నారు, అదే రీతిగా ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి అస్తమ కింద కనుక మనం దేన మనసుకులమంటే తగిన కాలమున దేవుడు మనల్ని బహుగా ఆశ్రయించి దీవించి వారు ఉన్నారు. యేసుదాస్ గారిని, వారి యొక్క సతీమణి గారిని, వారి పిల్లలను ఈ రీతిగా దేవుడు ఆశ్రయించి మంచి బేతియాలో మనకి ఒక గృహముగా యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్తా ఉండేటటువంటి వారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని సన్నిధిన ఎప్పుడైతే దేవుడు మన గృహమునకు వచ్చి వెళ్తా ఉన్నాడో మనకి ఆశీర్వాదాలు వస్తాయని దైవజనులుగా మేము చెప్తాము. కానీ ఆ బేతనియాలో ఉన్నటువంటి గృహానికి యేసుక్రీస్తు వారు వెళ్ళి వస్తూ ఉండేటటువంటి వారు. కానీ ఒక ఇంట్లోకి మనము ప్రవేశించగానే ఇందుకు విల్సన్ గారు చెప్పిన రీతిగా మనము వాస్తు కాదు కానీ వాక్యానుసారంగా గృహమును నిర్మించాలని, ఆ గృహమును మనం చూడగానే ఈ గృహం ఎలాంటిది అన్నది ఇంట్రొడక్షన్లోనే
మనకి అడుగు పెట్టగానే తెలిసిపోద్ది. 4 వైపులా 4 వాక్యాలు ఉంటాయండి. ఏమంటాయమ్మా? ఏమంటాయి చెప్పండి? వాక్యము. ఒక మంచి వాక్యాన్ని ఆ గృహంలో ఏర్పాటు చేసుకుంటారు. ఎవరు? దేవుని సన్నిధిన ప్రేమ కలిగినటువంటి వారు. అదే రీతిగా ఆ వాక్యము లేకుండా ఉండే గృహాలు కూడా ఉన్నాయి. మేము కొన్ని గృహాలు దర్శించి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఉండేటువంటి గృహంలో ఫోటోలు ఏం ఫోటోలు ఉంటాయి? సినిమా యాక్టర్ ఫోటోలు ఉంటాయి, స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఆటల పోటీల్లో ఉన్నటువంటి వారి ఫోటోలు ఉంటాయి, ఇంకా వేరు వేరు ఫోటోలు ఉంటాయి. అదే రీతిగా ఫ్లవర్స్ ఉంటాయి, మంచి మంచి పిక్చర్స్ ఆ యొక్క గృహాల్లో ఫోటో ద్వారా కనిపిస్తవి. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే మన గృహంలో మనము ఏర్పాటు చేసుకుంటామో ఆ వాక్యమే మనకు ఆదరణ. కాబట్టి ఆ వాక్యమును చదువుకోగానే ఒక్కోసారి మనం వేదనలో ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు. ఆ వాక్యం మనకి ఆదరణను కలుగజేస్తుంది. కనుక ఒక దైవజనునికి మనం చెప్పాల్సిన పని లేదు. ఒక ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారి వారు పనిచేసి ఉన్నారు. వారి గృహంలో మంచి వాక్య భాగాలు ఉంటాయి. ఆ వాక్యము మనం గృహంలో ప్రవేశించగానే ఇంకా పాస్టర్ గారు మనకి ప్రత్యేకించి ఏమి చెప్పనక్కర్లా. ఆ వాక్యం చదవగానే పాస్టర్ గారి యొక్క మనస్తత్వం ఏందో మనకు అర్థమైపోద్ది, లేదా గృహస్థుల యొక్క మనస్తత్వం ఎలాంటిదో మనకి అర్థమైపోతుంది. కనుక సమస్తమును కట్టినవాడు యెహోవాయే. కాబట్టి మనం అనుకుంటాము ఈ గృహాన్ని యేసుదాస్ గారు కట్టారనుకుంటాం. కానీ యేసుదాస్ గారి కన్నా ముందే దేవుని యొక్క సంకల్పం ఈ రీతిగా ఉన్నది, మంచి గృహమును దేవుడు వారికి ఇవ్వాలని. అదే రీతిగా యెషయా 52:7 ఏమంటారంటే, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైన పాదములు. కనుక ఈ యొక్క సుందరమైన పాదములు, వారి పాదములు ఎవరయ్యే? యేసుదాస్ గారు ఎన్నో గృహాలు దర్శించి వారు ప్రార్థన చేసినట్టు అనుభవం వారి జీవితంలో ఉన్నది. కానీ ఇంకా వారు రిటైర్డ్ అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి నాయకులు, అదే రీతిగా దైవజనులు ఈ గృహములో దర్శించినటువంటి గృహముగా ఈ గృహము ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. అదే రీతిగా ఇంటికి సమాధానము కలుగును గాక. లోక 10:5 యేసుక్రీస్తు వారు చెప్తారు, మీరు ఇంటికన్నా వెళ్తే ఆ ఇంటికి ఏమని చెప్పాలా? సమాధానము కలుగును గాక. అలాగే యేసుదాస్ గారి నివాసము చేయబోచున్నటువంటి గృహములో వారికి సమాధానమును, ఆరోగ్యమును, బలమును, శక్తిని, దీర్ఘాయుష్ను కలిగి వారును వారి పిల్లలు 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఆశ్రయించబడి దీవించబడతారని కోరుచున్నాం. అదే రీతిగా దేవుని యొక్క మందిరం పైన, దేవుని యొక్క మందిరం అదొక వచనము చదువుకుని ఈ యొక్క కొద్ది మాటలు నేను మీకు ఇస్తున్నాను. 1వ రాజులు 8వ అధ్యాయము 13వ వచనమును మనము చదువుదాము. 1వ రాజులు 8వ అధ్యాయము 13వ వచనమును ఒకసారి మనము చదువుదాం. చూడండి, 1వ రాజులు 8వ అధ్యాయము 13వ వచనమును కనుక మనం చూస్తే, నీవు నివాసము చేయుటకు నేను మందిరమును కట్టించున్నాను, సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలమును ఏర్పాటు చేసి ఉన్నాను. గృహమును ఇచ్చున్నారు, పైన మందిరమును కూడా దేవుడు వారికి ఇచ్చున్నారు. కనుక క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ గృహమును నివాసం చేస్తూ ఆ యొక్క పైనటువంటి మందిరమును దేవునికి సమర్పించుకుని దానిలో సేవా కార్యక్రమాలు చేస్తుండగా అనేక మంది విశ్వాసములకి మన యేసుదాస్ గారు నడిపించి దైవికంగా ఇంకను వారు అభివృద్ధి చెంది వారి కుటుంబమును, వారి పిల్లలు కూడా దైవికంగా అభివృద్ధి చెంది దేవుని చెందిన 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలించదురని దేవుడిచ్చిన ఈ కొద్ది సమయమును బట్టి వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రాలు. చక్కని మాటలు. యజమానుడిగా ఉన్న దేవుని సేవకునిగా ఉన్నాను కాబట్టి 2 మాటలు చెప్తా అండి. ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలిచారండి? హౌస్ అంటే HOUSE, హౌస్. హౌస్ అంటే ఇది చాలా అర్థం ఉందండి. హెచ్ అంటే హానెస్టీ. హానెస్టీ అంటే నమ్మకం. మా జీవిత కాలము
ఈ గృహములో దేవునికి నమ్మకంగా ఉండాలనుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఓ అంటే ఒబీడియంట్. ఎవరికి ఒబీడియంట్ అండి? దేవునికే. ఎంత అర్థం ఉందని వచ్చాయండి. మా జీవిత కాలము మేము మా ఆయుష్ తీరేంత వరదాకా, మా తుది శ్వాస విడిచే అంత వరదాకా దేవునికి నమ్మకంగా విధేయత కలిగి దేవుల్లో ఉండాలనుకుంటున్నాం. యు అంటే యునైటెడ్, అంటే ఐక్యత కలిగి ఉండుట. మా జీవితంలో మేము ఎప్పుడూ ఐక్యతగా ఉంటూ, బైబిల్లో ఒక మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. అక్కడ వాక్యం అంతా చదివితే అహరోను గారి పేరు ఉంటుంది. అక్కడ అహరోను గారి పేరు రాయటం ఏంటి? సహోదరులు ఐక్యత కలిగి నివసించితే ఎంతో మేలంటే అహరోను గడ్డం మీదుగా కారుచున్నటువంటి దాని గురించి రాశాడు ఏంటని ఆలోచన చేస్తే నేను గ్రహించాను, మోషే కంటే అహరోను పెద్దవాడు, గొప్పవాడు. కానీ దేవుని కృప మోషే కొన్నందుకు ఈ అహరోను ఏం చేశాడు? మోషేకు లోబడ్డాడు. చూశారండి? కాబట్టి ఐక్యత, దేవునిలో కలిసి ఉంటాం, దేవునిలో ముందుకు సాగటం. ఎస్ అంటే సెయింట్. సెయింట్ అంటే అర్థం ఏందండి? అవి ఎంత గొప్ప మాట అండి. ఇంటికి ఎంత అర్థం ఉందంటే పరిశుద్ధత, నీతిమంతులుగా, ఏ తప్పు లేకుండా, అవసరమైతే దేవుని కొరకు హతసాక్షిగా మారటానికి కూడా వెనుకంజ వేయకుండా సెయింట్, నీతిమంతుడిగా ఉండాలని నిర్ణయించుకుంటూ ఆఖరణ ఈ ఉందండి. ఈ అంటే అర్థం తెలుసా? ఎవిడెన్స్. అది మాటల రూపంలో కాదు, కానీ సాక్ష్య రూపంలో మా జీవితంలో దేవునికి ఆ రీతిగా సాక్షిగా ఉండాలని మేము అనుకుంటూ ఉన్నాం. ఈ సమయమందు క్రిస్టఫర్, డిడ్ యూ ఫినిష్ దట్? మీ అందరికి కూడా వందనాలు. మరి ఉదయకాల సమయంలో మనం దాస్ గారి యొక్క గృహ నిర్మాణం కంటే ముందు మేము అనుకున్నది ఏంటంటే చర్చి కట్టాలి. ముందు చర్చి కట్టాలి. వారు మన సెక్షన్లో పనిచేసేటప్పుడు గుంటూరులో వారు అనేక సంఘాలకి స్థాపించటం, అనేక మంది బిడ్డలకి ట్రైనింగ్ ఇవ్వటం, చాలామందిని వారు దారి తప్పిపోయేటువంటి వారిని దారిలోకి తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించారు. అయితే వారు సెక్రటరీగా ఉన్నప్పుడు పవర్ఫుల్గానే చేశారు. అంటే ఒకరిని హింసించి కాదు, దేవునికి భయపడి, దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన ప్రకారంగా జరిపించాడు. ఎక్కడో చీరాల్లో ఉన్న నా బిడ్డకి ఒక వివాహ సంబంధాన్ని కూడా వారు అక్కడ ఏర్పాటు చేశారు, పెద్దపూడిలో పనిచేసే సమయంలో. ఏంటంటే వారు ఎక్కడున్నా వారి ప్రేమ. ఇక్కడ మాకు సలగల జాన్ గారు ఉన్నారు, చనిపోయారు, తెలుసు కదండి మీకు. వారు నేను అంటే మా కంపెనీలో కొన్ని చోట్ల ఏసీ రూమ్లు ఉంటాయి, నేను పోయి ఏసీ రూమ్లో కూర్చుంటా, నన్ను ఎవరేమన్నారులే. కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఫలానా దాస్ గారు వాళ్ళ తమ్ముడిని నేను కూడా సేవ చేస్తాను అన్నాడు. డ్యూటీ చేస్తున్నావు కదా అన్న, అయినా చేస్తాను అన్నాడు. వెంటనే తీసుకెళ్ళి ఒంగోలు, తెల్లారిపోతున్న ఒంగోలు తీసుకెళ్ళి మా ప్రెసిడెంట్ గారికి చెప్పి పెట్టించా. 2 వారాలు 3 వారాలు అయిన తర్వాత పాస్టర్ విల్బర్ట్ గారికి ఎవరో చెప్పారు, ఆయన కంపెనీ పని ఉంది, మరలా ఆయన పని అట్లా చేస్తాడని. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు. నేను చెప్పా, నేను కదా తీసుకొచ్చి పెట్టింది, అలాంటి అభ్యంతరాలు ఆటంకాలు ఉంటే నేను చేయను కదా ఆ పని అన్నప్పుడు ఆయన కంటిన్యూగా కనీస ధర్మం 17 సంవత్సరాలు ఏమో చేశారు సేవ. జాన్ గారు ఎవరు మాట చెప్పారు? మా అన్నగారు ఉన్నాడయ్యా అని వచ్చి చెప్పాడు నాకు. చెప్పినప్పుడు కట్టాలనే మాట నాకు చెప్పాడు. ఈ చుట్టుపక్కల ఉన్న 20 సంఘాలకి మేము మరి ఒక బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాం కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పరికరాలతోటి పోయి మనం ఈ యొక్క 20 ఏరియాల్లో కూడా తిరిగి పనిచేసి బాగా అభివృద్ధి చేద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. తర్వాత ఈ యొక్క పరిస్థితి మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. బహుశా బాప్టిజం ఇవ్వటం అంటే దాస్ గారి దగ్గర ఒకటి ఉంది. వారు చిన్నగా మాట్లాడతారు, వారి మాటలో తీపి ఉంటుంది. ఆ తీపి ఎదుటోళ్ళకి రుచికరంగా ఉంటుంది ఆ మాటలో. దాన్ని బట్టి ఎవరు ఎటువంటి వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా ఆయన మాటకి
బద్దులవుతారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు మన ఏరియాకు వచ్చినప్పుడు మనం ఎంతో సంతోషపడాల్సినటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో చర్చి ఓపెనింగ్ కూడా జరుగుద్ది. దానిలో ఆహ్లాదకరంగా మరి అనేక మంది మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుణ్ణి నమ్ముకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవికి ఆయుర్వేదిక అష్టైశ్వర్య ధనకనక ఉత్సాహాలు ఇచ్చి సర్వదా కాపాడి మరి దేవుని సేవకు రిటైర్మెంట్ ఈ గదిలో పరిశుద్ధ అనే పాట పాడుతూ ప్రతిష్ఠ చేసుకుని వెళ్ళాలి. కానీ మేము ముందుగానే సామాన్లన్నీ అరేంజ్ చేసుకున్నాం. ఎంతమంది గదిలోకి వెళ్ళగలిగితే అంతమంది లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉమా మహేశ్వరి మా మధ్య ఉన్నారు. ఆమె వాక్యాన్ని చదువుతారు. వాస్తవంగా నేను ఆమెను కోరాను. మేము మరి ధరణి కోట వెళ్ళినప్పుడు ఆమె కంతేరు వాస్తవ్య ఆధ్యాత్మికంగా ఆత్మీయులము వారి కుటుంబంతో వచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమంలో దయచేసి రిబ్బన్ కటింగ్ చేసేటప్పుడు పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడి లోపలికి వెళ్దాము. లోపల చిన్న ప్రార్థన చేసిన తర్వాత భోజన పానాదులు ఆలస్యం. కృపాసత్య సంపూర్ణమైన మా మధ్య నివసిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా ఈ గృహాన్ని నిర్మించడానికి తను చేసినటువంటి ప్రయత్నాన్ని బట్టి తన యొక్క కోరికను బట్టి ప్రభా ఈ గృహాన్ని ఇక్కడ నిర్మించడానికి సహాయం చేసిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ దాసుని ఈ రీతిగా ఉంచినందుకు అయా ఈ గృహంలో నాయన కావలసిన ఈవులన్నిటినీ మీరు నాయన సమృద్ధిపరచండి. మనుషులందరినీ ప్రభావ మీరు మంచి ఉన్నతమైన స్థితిలో ఆరోగ్యవంతులుగా తనను తన కుటుంబాన్ని మీరు దీవించండి. అయ్యా ఏ రీతిగా ప్రభు గతంలో నా తండ్రి మా సంఘంలోనికి వచ్చి ప్రభా అయ్యా మా ఆత్మీయతను నాయన మా ప్రేమను ప్రభా ఎంతగానో పొందుకుని ఉన్నారు. తన ప్రేమను మాకు అందించి ఉన్నారు కనుక ప్రభా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ప్రభు మేమందరము నాయన నీ రాజ్యంలో చేరడానికి సహాయం దయచేసి అయిపోగా ఆశీర్వదించి దేవా ఇదిగో ఉన్నతమైన మాట ఒకటే ప్రభు, ఈ గృహం పైన నాయన మీ నివాసం ఉన్నది. మీరు ఈ గృహానికి శ్రీసై ఉన్నారు కనుక ప్రభా ఈ గృహంలో నాయన అన్ని పరిస్థితులు నాయన యేసు క్రీస్తు నామములో తీర్చబడాలని కోరుకుంటూ ప్రభా నాకు ఈ సమయం ఇచ్చినందుకు నాయన సహోదరుడికి సహోదరి కుటుంబానికి నిండు వందనాలు చెల్లిస్తూ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములు అడిగి దయచేసి మా అక్క నన్ను ఎప్పుడు కూడా దేవుని సేవకుడిగా వృద్ధి చెందాలని ప్రార్థన చేసింది. ఆమె వేరే సంఘములో ఉన్న దేవుని కృపలో నాలు ఉంది. అందువలన మరి ఒక గది ఆమె కట్ చేస్తారు. దయచేసి ఈ గృహములకు దేవుడు అధిపతిగా కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ నామమున అన్వయం చేయక మునుపు ఒక చిన్న మాట చెప్పాలని శ్రీరాముల మరి జయకుమార్ గారు మెర్సీ వాణీదేవి గారు పెద్ద కుమారుడు మరి ప్రీతం శ్రీరాముల ప్రీతం గారు వారి సతీమణి గారు ప్రీతం సునీత గారి ఆర్థిక సహాయముతో ఈ గృహాన్ని నిర్మించబడింది. కాబట్టి వారిని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ వేలు అన్వయం చేస్తూ ఉన్నాను. చదువుతున్నానండి. గాడ్స్ మెర్సీ ప్రేయర్ హోమ్, గాడ్స్ మెర్సీ ప్రేయర్ హోమ్ తెలుగులో కూడా ఉన్నది.
ఈ గృహమును నిర్మించుటకు ఆర్థిక సహాయం అందించిన వారు శ్రీ శ్రీరాముల జయకుమార్, శ్రీమతి మెర్సీ వాణీదేవి గారి పెద్ద కుమారుడు గౌరవనీయులు శ్రీ శ్రీరాముల ప్రీతం గారు మరియు సునీత ప్రీతం గారి ఆర్థిక సహాయము అందించారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని నిండుగా మెండుగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఉన్నారు. చిన్న వాక్యం చదవండి పాస్టర్ గారు. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆభరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. ప్రార్థన. మహాగరుడా, మహోన్నతుడా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామను బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి, బైబిల్ దేవా, సేవకుల కొరకు సులేమియాల గంధాల దేవా, నా తండ్రి గృహాన్ని నిర్మించినట్టు నా తండ్రి ప్రభా, ఈ భూలోక చరిత్రలో దేవానికి స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఈ ఆర్థిక సహాయం ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు కొందున్నాను. నా తండ్రి, మా నాయకులు మీ దాసులు నా తండ్రి ప్రభా, జేసస్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. అయినా తండ్రి, ఈ గృహంలో నా తండ్రి ప్రభా మీ అందరూ ప్రవేశిస్తుండగా నా తండ్రి నిత్యోపదేశ కాండము 8వ అధ్యాయంలో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం తండ్రి కుటుంబం నెరవేరును గాక. నా తండ్రి ప్రభా, శావుకుల పాదాలు నా తండ్రి ప్రభా ఎంతో సుందరమైనవి. నా తండ్రి, యాకోబు పాదాల బట్టి లాభాన్ని కుటుంబాన్ని దీవించేవ దేవ నీకు కొందున్నాను. ఏసే పాదమైన తండ్రి ఐగుప్తుని కుటుంబాన్ని దీవించేవ దేవ నీకు కొందున్నాను. ఈ రోజు దేవా అతని శావుకుల పాదాలను బట్టి వచ్చిన తండ్రి ప్రభా, నీ విశ్వాస పాదాలను బట్టి ఈ కుటుంబానికి దీవెన కలుగును గాక. మాకంటే ముందుగా నీ దూతల సంసారం ఇక్కడ ఉంచబడను గాక. నీ కనుదృష్టి, నీ శక్తి మేఘము దేవుని తండ్రి గృహపై ఉంచబడను గాక. నీ బిడ్డల తండ్రి గృహంలోకి వచ్చే లోపలికి వెళ్ళినప్పుడు దేవుని తండ్రి ఎంశక్తిని వారిపై ఉంచి ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకుని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పట్టుకోండి అలాగా పట్టుకోండి. ఓకే. అమ్మా ఉమా అయ్య గారు ఒకసారి మేడం గారు పెద్ద వెయిట్ రైట్. ఓకే. రామకృష్ణ ఉమా మహేశ్వరి. పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సమో. యాకోబు గారు ప్రార్థన చేద్దుకండి. మా దగ్గర తండ్రి సృష్టికర్త మీ యొక్క ఘనమైన నామమును బట్టి వేల కొలదిగా వందనములు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క తండ్రి ప్రభు మధ్యాహ్న కాలమున మీ పాదస్థానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఏదస్ గారిని, వారి సతీమణి గారిని, వారి పిల్లలను తండ్రి ప్రేమించి మంచి గృహమును ఇచ్చున్నారు. అందుని బట్టి ప్రభా వందనములు తండ్రి. ప్రభా ఈ గృహమున తండ్రి ఆయా మీ సన్నిధిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ గృహంలో తండ్రి నివాసం చేస్తుండగా ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహింపచేయండి. ఈ బెడ్రూమ్లో తండ్రి మీ కారును అనుగ్రహింపచేయండి. వారి ప్రభా నిద్రించుండగా మంచి స్వప్నమును తండ్రి వారికి అనుగ్రహింపచేయండి. మంచి దర్శనములు తండ్రి వారికి అనుగ్రహింపచేయండి. వారి గృహములో తండ్రి ప్రార్థన కలిగి జీవిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ ప్రేరణ అనుగ్రహింపజేసి మీ దూతలను తోడుగా ఉంచి కాసి కాపాడి నడిపించి బలపరిచి ఆయా ఏ దాసు గారికి, వారి సత్యవాణి గారికి, వారి పిల్లలకు తండ్రి ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తిని ఎల్లవెల్ల సదాకాలం అనుగ్రహింపజేసి దైవజనులు దర్శించే గృహముగా తండ్రి గృహాన్ని ఆశ్రయించి దీవించండి. సంఘ విశ్వాసులు కూడా తండ్రి బహుమంది తండ్రి వచ్చే ధన్యత బాధ్యత అనుగ్రహింపచేయమని కొద్ది ప్రణాళికించి దీవించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలై కుమారి అబ్రహాం. హలో అబ్రహాం గారు
కిషోర్ గారు రండి అక్క, నా దగ్గర పట్టుకోండి అక్క, దగ్గరికి రా. రిబ్బన్ కట్టుకున్నా పర్లేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. దాసు గారు చిన్న ప్రార్థన చేయండి. దాసు గారు చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామము వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. ఘనమైన దేవ, ఇదిగో ఈరోజు మరి దాసు గారి ఇంటి వద్ద ఏర్పాటు చేయబడినట్టు ఈ యొక్క గృహ సముదాయాన్ని నాయన ఎన్ని కష్టాలు ఎన్ని అవకతవకలు జరిగినా కూడా మీ యొక్క కృపా సన్నిధి వారి మీద వచ్చి క్షేమకరమైన రీతిగా నాయన అనుకున్న దాని ప్రకారంగా గృహాన్ని నిర్మించి ఉన్నాం. మీకు వందనాలు అయ్యా. మరొక కొరతగా ఉన్నది నా ప్రభువా, మీ యొక్క మందిరాన్ని మేము పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు ఆ మందిరాన్ని కూడా కావాల్సినటువంటి సదుపాయాన్ని త్వరలో మీరు అనుగ్రహించి రానున్న దినాల్లో నా ప్రభువా ఆ యొక్క మందిరాన్ని ఓపెన్ చేసుకొని దానిలో అనేక మంది విశ్వాసులు చేరి నా ప్రభువా మీ నామను కనపరుచుకొని మీ దీవెనలు పొందేటువంటి బిడ్డలుగా ఏర్పాటు చేయమని, ఇదిగో ఈ బెడ్రూమ్లో నివసిస్తున్నటువంటి బిడ్డలకు కావలసినటువంటి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి. శాంతి సమాధానాన్ని అనుగ్రహించడం నా ప్రభువా, వారికి కావాలన్నటువంటి సమస్త మేలు సమకూర్చి ఏ మేలు కొదువు లేకుండా చేస్తానన్న తండ్రిగా నా ప్రభువా, ఏ మేలు కొదువు లేకుండా ఈ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, దాసు గారి యొక్క కోడలు, కుమార్తెలు, నా తండ్రి మనవడు మనవరాలను, మరి వారి సతీమణి గారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మ వెలుగును వారి మీద కుమ్మరించమని, ఇక జరగనైనా మా ముందు యొక్క కార్యక్రమాలు నేను ప్రభువా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని ఈ కొద్ది క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహాగంగా ఈ ఘనమైన పాదాల వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఈ మధ్యకాల సమయంలో నా తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో అయ్యా ఇదిగో నా తండ్రి నీ కుమారుడు ప్రభా, నీ సేవకుడు నా తండ్రి, ఎంతో గొప్ప వ్యక్తి ప్రభా, ప్రేమించే వ్యక్తి తండ్రి. ఈ వందనాలు నా ప్రభా. అయ్యా ఇక్కడ సంఘస్థులు, పాస్టర్ గారు అనేక మంది మాట్లాడారు ప్రభా, మీరు వినుచున్న దేవుడు అయ్యా. అయ్యా గృహం లేక ఎంతో ఇబ్బందులు పడినప్పటికీ నా ప్రభా, అయ్యా ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా, అయ్యా 2025 సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో నాయన సంవత్సరంలో మొదటి నెలలో మొదటి నెలలో నా ప్రభా 23వ తారీఖున నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి గొప్ప వ్యక్తి నీ దాసుడు నీ సేవకుడిని అయ్యా తన సతీమణిని నా ప్రభా ఇచ్చిన 2 కుమారులు 2 కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు మనవడు మనవరాలు సమస్తాన్ని నా ప్రభా నీ బలమైన చేతులకు అప్పచెబుతున్నాను తండ్రి. యెహోవాకు నన్ను ఆశీర్వదించబడిన వారు ప్రభా లోపలికి రండి అన్నాం నా తండ్రి. అయ్యా ఈ గృహంలో నా ప్రభా ప్రవేశపెట్టేది నా తండ్రి. ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ నీ పేరు 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 వలస దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీ వందనాలు నా ప్రభా. ఇదిగో తండ్రి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టువారు నా ప్రభా, అంత జ్ఞానం కలిగిన నా ప్రభా. అయ్యా తన సజీవని నా ప్రభా ఇల్లు కట్టుకుంది నా ప్రభా. అయ్యా ఈ గృహంలో నా తండ్రి నా ప్రభా అయ్యా నీ బతుకు దినములన్నీ కూడా నా ప్రభా మీరు కాసి కాపాడండి ప్రభా. అయ్యా ఇదిగో తోట వాళ్ళ సంఘాన్ని సంఘ పెద్దల్ని సంఘస్థుల్ని నీ బలమైన చేతులకు అప్పచెబుతా. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు నువ్వే దీక్షించమని మా కొరకు త్వరలో రానైనండి మా ప్రభును మా రక్షకుడు మా ప్రియకుమారుడైనా యేసయ్య ఉన్నతమైన నామములో మహోన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి ఏడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరుగాక. ఆహారము నేడు మాకు దయచేయుము. ఆయన అపరాధం చేసిన వారికి మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకుండా తప్పించుము. రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ఈ నూతన గృహములో చేరిన మాకు సదాకాలము తోడయ్యుండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి భోజనాలు వడ్డించుకోనండి, లేట్ అయిపోయింది. ఒక్కళ్ళు అమ్మ కుమారి వస్తున్నాను డాడీ. పెట్టు పెట్టు పెట్టాల్సిన ఇప్పుడే పెట్టు, వీడియో చేస్తున్నా నేను, గుర్తుంటాయి అన్ని. వీడియో సరిగ్గా పెట్టు. నేను ఇట్రానా? హలో ఏమ్మా? ఇట్రానా? ఇట్రానా? హలో వాళ్ళు పెడతారు. మా చీర అటు పక్కకు దోపుకో. అవతల లైన్, కింద లైన్, కింద లైన్ అది తొందరగా పొంగాలా శుభ్రంగా దాని మీద పెడితే పోయేది, కొత్త పొయ్యి పొయ్యి ముట్టి అదేదో పొయ్యి అదేదో స్టవ్ అంట. మూత తీయి పొంగుతీ అమ్మా. అదే మూత తీయమన్నా మూత తీస్తే కదా. కాగా ఎక్కువ ఆచిపోయింది అతను ఉన్నాయి. ఏంటి సార్ ఎవరు నవ్వట్లేదు. ఓకే బేబీ ఓకే ఓకే వదిలేండి. అగైన్ మళ్ళీ మళ్ళీ చాలా ఏం చాలా నేను వాళ్ళు ఎంచే పోతే ఇది క్రిస్టోఫర్ ఇల్లు నాది ఆ శ్రమ నాది, ఫలితం వాడిది. ఈ మా క్రిస్టోఫర్ చిన్న భువనేశ్వర్ అయ్యారు ఫోటో తీయండి సార్. మీరు సెంటర్లో ఉండి మీరు పక్కన అటు ఇటు ఇచ్చేవాళ్ళు అటు ఇటు రండి మేడం గారికి ఓకేనా? కొంచెం జరగండి జరగండి. చూడండి రైట్. వన్ మోర్ ప్లీజ్. కనిపిస్తుంది అంట. ఓకే కనిపిస్తుంది ఓకే బేబీ కొంచెం దిగు జరగట్టు. రైట్ వెరీ గుడ్. ఓకే గుడ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. చూడండి అంత ఎలా పొంగలేదమ్మా. మంట రావద్దు. రాయి పెట్టారు, రాయి పెడతారు కుమారమ్మ.
ఓకే రెడీ. ఇప్పుడు మేడం గారికి ఇస్తున్నారా? ఓకే గుడ్. తర్వాత అది అయిపోయిన తర్వాత ఓకే రెడీ. వన్ మోర్ సార్. మంట రావటం. ఓకే సార్. వన్ మోర్. ఒక్క నిమిషం ఆగండి. ఓకే సార్. అయ్యా ఒక ఫోటో తీయండి. సుధాకర్ గారు ఓకే. రా. ఓకే అండి. ఒక్క నిమిషం. గుడ్. మేడం గారు ఓకే బాబిల్లా. హాయ్. చక్కగా తీయాలి మా ఫోటో. ముందు పడండి. ఓకే రెడీ అండి. వన్ మోర్. ఫోటో తెచ్చుకోండి. అయిపోయిందా? నేను తలదుంకొని ఏమి లేకుండా Smile. Okay.
తీసుకొని వస్తానికి కూడా చాలా కష్టపడ్డాను కూలి 1000 రూపాయలు కూలి 1000 రూపాయలు అడుగుతుంటే నాకు నడువుకు గుడ్డ కట్టేసుకుని కాళ్ళకి బెల్ట్ వేసుకుని 3 రోజులు జల్లెడ పెట్టారు 3 ట్రక్కులు జల్లెడ పెట్టుకుని నేను నెల రోజులు లేవాలి. అలాగే మళ్ళీ వంట మేస్త్రులకు అన్నం వండటం. మేడం మీరు కొంచెం మిడిల్లో రారా, పాపని ఇట్లా పెట్టండి ఇటు సైడ్, మీరు మిడిల్లో చూడాలా వీడియోకి చూడాలా మాకు తెలియదు. రైట్, అంతే ఉండండి. ఇంకా జూమ్ చేయవచ్చు బాబు, ఇటు చూడాలి చిన్ను, చెరి ఇటు. ఓకే ఓకే, మీరు ఎలా రా బాబు, ఇట్లా వస్తే పని అయ్యో ఇంకా రెండుది. రెడీ చెరి ఇటు చూడండి, చెరి ఓకే. ఓకే ఓకేనా? మేము మీతో రండి. హౌస్ కంప్లీట్గా ఓకే. లేవండి సార్. నవాలి స్మైల్ సార్, భుజం మీద చేయండి. లేవనుకుంటారండి పెద్ద. రెడీ. ఓకే. అయ్యా రామకృష్ణ ఒక్క నిమిషం. నిలువు. వెళ్ళారు మొత్తం పాపాయికి వెళ్ళి వంగు. రెడీ కొంచెం తలదించు బేబీ. రైట్ స్మైల్. ఓకే బాబు, రిలాక్స్. జేబులో చేది. స్మైల్. నవ్వాలి. రెండు చేతులు పెట్టుకోలేగా. అయ్యా రెడీ. ఓకే, బయట సింగిల్ టీ అమ్మాయి మనోడిని పిలవండి. ఓకే. ఈ కెమెరా కాల్ చూడరా. ఓకే. ఆయన ఆశీర్వాదం ఉండాలంటారు మా మీద. ఓకే.
తుమ్మకోడి ఇప్పుడు వస్తున్నాడు ఇప్పుడు వస్తాడు అన్న ఈ అబ్బాయి ఎవరు వస్తుంది బ్యాచ్ అంతది ఎక్కువది బాబుగా మా పెద్దమ్మ కూర్చో పెద్దమ్మ ఏది అమ్మాయి ఏది బాగుండాలి ఒకసారి ఈ కెమెరా కలు చూడరా స్మైల్ ఓకే కట్ చేయండి సార్ కట్ చేయండి పట్టుకోమా కత్తిరి పెట్టుకోరా రిబ్బన్ పెట్టుకో తల్లి ఓకే మీరు ఎప్పుడైనా గట్టిగా లాగి పెట్టుకుంటే అయిపోయాయి ఓకే వచ్చేయండి పై ఓకే నెక్స్ట్ బాబు మీరండి మీ ఇద్దరు కట్ చేయండి ఓకే వచ్చేయండి లోపల రండి డాడీ ఎక్కడున్నాడు డాడీ చూసావా నీకున్న పిచ్చర్ నీకు పైకి లేప నా తీసేయండి రైట్ వెరీ గుడ్ అలాగే వచ్చేయండి Master has forgot that charging way. అంతే కృష్ణ డాడీ మేము
మేడం గారు రండి రండి నాన్న. అలాగే ఉండండి. 1 more. స్మైల్ నవ్వాలి మేడం. దించండి. ఓకే. ఓకే అవునవును తెస్తుంది. అవునవును. వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఇద్దరు వెళ్ళండి. గుడ్.